శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే రుద్రాక్షలను ఏ విధంగా ధరించాలి, రుద్రాక్షలు ధరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈ రోజు తిథి భాద్రపద బహుళ అష్టమి ఉదయం 6:36 వరకు. తదుపరి నవమి తిథి ప్రారంభం. నక్షత్రం మృగశిర ఉదయం 11:48 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, రవి, బుధ, శుక్ర, కేతువులు సింహంలో సంచారము, కుజుడు తులలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా తగు విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆస్తులకి సంబంధించి, అలాగే మీ యొక్క ఆరోగ్యము, మిగతా విషయాలు ఏవైతే మీరు ఎప్పటి నుంచో దాటవేస్తూ వస్తున్నారో ఆ ప్రతి పని గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉండటం, ఫలితాలు తక్కువగా లభించటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో మీరు ఆరోగ్యానికి సంబంధించి దాటవేస్తున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. పొదుపు పాటించడానికి ప్రయత్నించటం, అలాగే దీనికి సంబంధించి కొంచెం మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్లో కానీ వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా మీరు ఆసక్తి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారు మాత్రం ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక దీనికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. మీరు కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేయటం, అలాగే భావోద్వేగాలను కూడా మీరు నిగ్రహించుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, మీ ఆరోగ్యానికి సంబంధించి ఆహార నియమాలు లాంటివి పాటించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. వృషభ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం సంతానానికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీరి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగిన శ్రద్ధ వహించాలి. మీ సంతానం గనక పోటీతత్వ పరీక్షలకి సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్లు మొదలు పెడుతున్నా వాటికి సంబంధంగా వారికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో మీకు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు తీర్చే అవకాశాలు, ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నాలు అనేవి మాత్రం మిథున రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. మిథున రాశి స్త్రీలకి ఆర్థికంగా అనుకూలత,
అలాగే వారు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ వీరికి సానుకూలత లభించటం ఆనందాన్ని కలిగిస్తుంది. మిథున రాశి వారు ఈ రోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకి సానుకూలంగా ఉండబోతోంది. అలాగే ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి లభిస్తున్నాయి. ఆర్థిక అనుకూలత కూడా గోచరిస్తోంది. మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు లభించటం, మీ ప్రతిభా పాఠవాలను గుర్తించి మీకు తగిన విధంగా సత్కరించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క భాగస్వామి గురించి, వారితోటి మీరు చేస్తున్న వ్యాపారాలు వీటిల్లో కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి గురించి కూడా మీకు చక్కటి మార్పులు చేర్పులు అనేవి ఉండటం, వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరించటం, తగిన విధంగా మార్పులు ఉండటం, స్థానచలనం ఉండటం ఇవన్నీ కూడా మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కూడా మంచి మార్పులు ఉండటం, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వీరు ప్రతి విషయంలోనూ కూడా సమర్థవంతంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఎటువంటి అవరోధాలు ఉన్నా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం మాత్రం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు సమస్యలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే శత్రువులపైన విజయాన్ని కానీ సాధించేందుకు ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. బంధుమిత్రులతోటి ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మొత్తం మీద మీ మాట చెల్లుబడి అవ్వటానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగంలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించటం, అలాగే ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండటం, స్థాన చలనం ఉండటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు కోరిన విధంగా మీకు అనుకూలంగా ఉందనే భావనను కూడా మీకు కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ సింహరాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అయితే మీరు ఎక్కువ శాతం పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ సంతానం గనక ఉద్యోగాన్ని గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో సానుకూలమైన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు అదృష్టం అనేది మీకు వరించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద పనులను నెమ్మదిగా పూర్తి చేసుకోవటం, ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత అనేది లభించటం, దీంతో పాటు మీరు పడుతున్న శ్రమకి తగిన విధంగా మార్పులు చేర్పులు ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతుండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద పనుల వైపు ఆసక్తి చూపిస్తూ నెమ్మదిగా పనులను పూర్తి చేయడానికి మీరు శ్రమిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క వైవాహిక జీవితం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి తగిన విధంగా మీకు పరిష్కార మార్గాలు కూడా కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు గనక ఉంటే అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో పాటుగా మీకు గనక వ్యాపారంలో భాగస్వామ్యంలో ఇబ్బందులు ఉన్నా, లేకపోతే భాగస్వామ్యులతోటి ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా, భూ వివాదాలు ఉన్నా, లేకపోతే లిటిగేషన్లు ఉన్నా వీటికి సంబంధించి కూడా మీకు పనులు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారు మాత్రం ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి మీరు ఎక్కువగా శ్రమ పడటం, కష్టపడటం, మదన పడటం అనేది గోచరిస్తోంది.
ఇక ఈ తులారాశి చెందిన స్త్రీలకి కూడా కొన్ని విషయాలలో నిరుత్సాహం కలగటం, ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈ రోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా వీరి యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ మనసులోని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతి పనిని కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని స్వశక్తితోటి పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క సంతానం గురించి ఆలోచన అనేది అధికంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు కూడా వారి యొక్క ఉద్యోగము, స్థానచలనము, వ్యాపారము, సంతానము, ఆర్థికపరమైన విషయాలతో పాటుగా వీరి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇక్కడ కొద్దిగా చిన్న చిన్న మార్పులు అనేవి వృశ్చిక రాశికి కలుగుతూ ఉంటాయి. మార్పులకి తగినట్టుగా మీ ఆలోచన విధానం కూడా మారుతూ ఉండాలి. స్థిరమైన ఆలోచన చేయటం వలన మీకు స్నేహితులతోటి భంగపాటు కలిగే అవకాశాలు లేదా వారితోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికమైన అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రాశి వారు మాత్రం ప్రత్యేకించి 2 విషయాలలో జాగ్రత్త వహించాలి. ఒకటి, మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే మీరు గనక వారికి వివాహం గనక చేసి ఉంటే వారి వైవాహిక జీవితం. ఇంకొక రెండో విషయం ఏమిటంటే మీ తల్లిదండ్రుల ఆరోగ్యము, అలాగే మీ యొక్క అన్నదమ్ములతోటి కానీ, సోదర సోదరీమణులతోటి కానీ ఆస్తికి సంబంధించిన వాదోపవాదాలు లాంటివి, పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ తగిన విధంగా మీరు గనక పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ కూడా మీకు విజయం లభించేందుకు అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, అలాగే ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి మీరు గనక నూతన ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి బదిలీలు లాంటివి లభించటం, దాంతో పాటుగా మీరు ఎటువంటి విషయాలలో ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు గనక స్థానచలనము, బదిలీలు, ఇల్లు మార్పు ఇలాంటి వాటి గురించి గనక ఈ రోజు ప్రయత్నం చేస్తుంటే చక్కటి అనుకూలంగా ఉండటం, అలాగే దీంతో పాటు ఆర్థికంగా కూడా మెరుగయ్యే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే మీరు పాత రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశం, పిత్రార్జితాలు లాంటివి వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్లతోటి ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా వాటిని కూర్చొని మీరు మాట్లాడుకునే ప్రయత్నం గనక చేస్తే తప్పనిసరిగా మీకు సత్ఫలితాలను ఇస్తాయి. వీటితో పాటు మనోనిబ్బరంతో, ధైర్యంతో ప్రతి పనిని మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ వాక్చాతుర్యంతో నలుగురి మన్నన పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు లభించటం, అలాగే మీరు కనుక ఐటీ రంగాల్లో ఉన్న డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, ఇతర వృత్తులలో ఉన్న మీకు కూడా సానుకూలమైన పరిస్థితులు, ఆర్థికంగా అనుకూలత, మీరు చేస్తున్న వృత్తులలో చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశి వారు ఈ రోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనాలు అనేవి గోచరిస్తున్నాయి. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నం చేస్తే అందులో కూడా కొంతవరకు మీకు సానుకూలమైన పరిస్థితులు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు ఆర్థికంగా అనుకూలత లభించటం కోసమని మీరు అనేక మార్గాలు అన్వేషించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి వారి పేరు మీద మీరు ఏమైనా ఆస్తులు కొనే ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారి పేరు మీద మీరు ఏమైనా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ కొంత మార్పు అనేది గోచరిస్తుంటుంది మీనరాశి వారికి. ముఖ్యంగా లిటిగేషన్లు, కోర్టు కేసులు, దీంతో పాటు భూ సంబంధమైన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, పెట్రోల్, డీజిల్ ఇలాంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశి వారు ఈ రోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.